నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది సార్. నర్సింగ్ పూర్తయింది, తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీ అన్ని ట్రై చేస్తాను. మినిమం వాళ్ళు 6 to 8 lakhs అమౌంట్ అడిగారు సార్. సో నేను అటువంటి మెడికల్ కోడింగ్కి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మా ఫ్రెండ్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు సార్. సో మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా నేను ఇట్లా నర్సింగ్ విజయవాడ SRTP సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యాను సార్. అక్కడ మా జర్మన్ నేర్చుకుంది అక్కడ. ఎన్ని రోజులు పట్టింది మీకు? సార్ 1 year పట్టింది. 1 year పట్టింది. విజయవాడ SRTP 1 year పట్టింది. ఫ్రీ కాస్ట్. జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 6 levels కదా. లాంగ్వేజ్ 6 levels. సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికి? 4. ఓకే, నైస్. 4 level ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకున్నాను సార్. ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే 15,000 వచ్చేది సార్ పర్ మంత్ సార్. మీ దయ వల్ల నేను ఫ్రీగా చదువుకోవడం వల్ల 2.6 lakhs సార్ ఇస్తున్నా పర్ మంత్ సార్. ఓకే, చెల్లి చెప్పమ్మా. గ్రామం ఏ ఊరమ్మా? ఏ నియోజకవర్గం? మా ఫాదర్ పేరు కోటయ్య, ఆయన చిన్న ఫార్మర్. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. సో మేరీ బిఎస్సీ నర్సింగ్ నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నపల్లిలో చదువుకున్నాక 23rd నాకు కంప్లీట్ అయింది సార్ బిఎస్సీ నర్సింగ్. 23rd నుంచి 24th వరకు 1 year నేను సిద్ధార్థలోనే జాబ్ చేశాను నర్సుగా. జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి. జాయిన్ ట్రైనింగ్, అకామిడేషన్ కూడా ఫ్రీ అంట. జర్మనీలో ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారంట. అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీరప్ ద్వారా SRTP ట్రైనింగ్ సెంటర్లో పీజీ ట్రైనింగ్స్, తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది. IAS వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్లో. A1 నుంచి B2 వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ B2. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. కీలా అనే జర్మనీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో నాకు ఇక్కడ ఉంది. ఏ ఊర్లో ఉంది? జర్మనీలో నియర్ హాంబర్గ్. అందరు అక్కడికి వెళ్తున్నారు. 3 locations 3 locations వెళ్తున్నారు. నైస్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్. మా లాంటి SC వాళ్ళు చాలా పేద ప్రజలకి చాలా అవసరం. యు ఆర్ ద బిగినింగ్ తల్లి. మీరు దారి చూపించాలి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు. మీరు ఇంకో 10 మంది తీసుకెళ్ళాలి. అంటే పవర్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకెళ్ళాలి. మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో 10 మంది తయారు చేయాలి. సో మీరు ఎట్లా మీ పనితీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది. మీరు సరే పని చేయకుండా అక్కడ గొడవ పెట్టి వచ్చేసారనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం దొరకదు. సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది ఇలా ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఇలా మాట్లాడడం కానీ నేను ఏమాత్రం సరిపోను సార్. కానీ ఇక్కడ నిలబడి మీ ముందు ఇంతలో నిలబడడానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్, మీరు పెట్టిన ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ లెక్చర్ చాలా ఉపయోగపడింది సార్. నేను బెంగళూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాను సార్ చదువు. సో అయితే నేను కృష్ణ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను సార్, అది గుంటూరులో ఉంది సార్. సో తర్వాత ఇది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్. అయితే నేను 10th నుంచి కూడా DDGQ అనే ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను సార్. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. అది కూడా త్రూ ద గవర్నమెంట్ అని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్. ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది. స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ పాస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్. దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్. దానికి చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్ లో ఉన్నాము. ఆ రోజుల్లో మాకు ఇన్సఫిషియెంట్ గా ఉండే. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వీఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వీఆర్ గెటింగ్ సార్. సార్ దీనికి సంబంధించి చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాక ఇంకా దేశాలన్నీ మన దేశం వైపు చుట్టూ
చూసేలాగా, మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ అనే కూడా ఎక్కడే ఒక నిర్మించి దాన్ని ఎంపవర్ టు ద యూత్ అని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్. అది మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. myself Kalpana Galli. నేను కోట అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను, తిరుపతి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ వెంకటరమణయ్య గారు, ఆయన చేనేత సార్. మా మదర్ హౌస్ వైఫ్. వృత్తిలో ఉన్నారమ్మా? చేనేత వృత్తిలో ఉన్నారు. మీరు ఒక పథకం కూడా ఇచ్చారు కదా సార్. అవునమ్మా, అవును. అది కూడా మాకు ఇస్తుంది సార్. చాలా రుణపడి ఉంటాం సార్ దానికి. అండ్ నేను ఈ ఫ్రీ ట్రైనింగ్ విజయవాడ సీనాట్లో నేను BSc కంప్లీట్ చేసుకుంటున్నాను సార్. అండ్ కీలో నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కేవలం ఇయర్లే సార్. బయట చాలా దగ్గర ట్రై చేశాను, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడా దొరకలేదు. బికాస్ ఆమె గర్ల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. And I'm struggling to survive my life, sir, as well as my family also. But మీ వల్ల కేవలం ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు 2.5 సాలరీతో నేను జర్మనీ డిసెంబర్లో వెళ్తాను సార్. సో దానికి నేను చాలా గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా పేరు యామిని ప్రియ. మా అమ్మగారు మా నాన్నగారు రైతులే సార్. అండ్ నేను ఏలూరు నుంచి వచ్చాను. ఆశ్రమ కాలేజ్లో నేను చదివాను BSc. నేను కూడా న్యూస్ పేపర్లోనే చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను. అండ్ సీరియా వాళ్ళు మా దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ఇచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రెసెంట్ అయితే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ మొదటి ఆడపిల్ల నేనే విదేశాలకు వెళ్ళడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ధనరాజ్. నేను అన్నవరం అనే వీర్లపాడు అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మేము చాలా పేద నుంచి వచ్చాను. నా BSc నర్సింగ్ అనేది 2014 నుంచి 18 వరకు విశాఖపట్నంలో నేను పూర్తి చేసుకున్నాను. గత 18 ఏళ్ల క్రితము నేను మా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఇక్కడే రెంట్ ఇంట్లో ఉండి మేము బతుకు కొనసాగిస్తున్నాము. సో మా ఇంట్లో నేను ఒక్కనే చదువుకున్న వాడిని. నాకు తమ్ముడు ఉన్నాడు. పరిస్థితుల వల్ల తమ చదువు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. నేను BSc నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో 3.5 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు నాకు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలాగా APSDC స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జర్మనీకి వెళ్ళటానికి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సరే ఏంటి అని ఎలాగా అనేది మేము APSDC ద్వారా కనుక్కుంటే మన తెలుగు వ్యక్తి, మన కృష్ణా జిల్లా వ్యక్తి, అతని పేరు కృష్ణ జవాజీ గారు, APSDC స్కిల్ డెవలప్మెంట్తో మంచిగా టైఅప్ అయ్యి మాకు మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. గుంటూరులో మేము గత సంవత్సరంలో 7 నెలలు మేము కోర్స్ తీసుకున్నాము. మాకు ఫుడ్, హాస్టల్, కోచింగ్, దానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ వాళ్ళు బాగా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉచితంగా సదుపాయం మంచిగా ఇచ్చారు. కోచింగ్ అంతట్లో స్కిల్ డెవలప్మెంట్ సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు. తన పేరు కృష్ణ జవాజీ గారు. వాళ్ళు సార్ జర్మనీ వెళ్ళి 35 సంవత్సరాలు స్థిరపడిపోయి మన దేశానికి, మన రాష్ట్రానికి ఏదైనా చేద్దామని సంకల్పంతో చేశారు. ఆ ప్రోగ్రాంలో మేము గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము సక్సెస్ అయ్యాము. ఈరోజు మేము జర్మనీలో వ్యాలెండర్ హోమ్కి దగ్గరగా ఉండే ఒక ఊర్లో మంచి శాలరీతో 2.8 lakhs శాలరీతో మేము మంచి స్థానం పొందుకున్నాము. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పవిత్ర. నేను మాదరాజగూడూరు గ్రామం, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నా BSc నర్సింగ్ కూడా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను సార్ 22 years. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అదే ఇయర్లో. ఒక 2.5 years సర్వ్ చేశాను సార్ ఒక విలేజ్లో, వరకవపూడి గ్రామం. తర్వాత మా ప్రిన్సిపల్ నాకు సజెస్ట్ చేశారు, ఇలా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది CDAP స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో ఇలా జర్మన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, నువ్వు అడిగావు కదా నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని చెప్పి అని తను సజెస్ట్ చేశారు సార్. కానీ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే ఎవరు నమ్మలేదు. టుడే ఐఎమ్ ద ఇన్స్పిరేషన్ టు దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మాదొక స్మాల్ ఫ్యామిలీ, మా మదర్ సింగిల్ ఎర్నర్, నేను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మ్యాక్సిమం 15 to 20K మాత్రమే మేము ఎర్న్ చేయగలం పర్ మంత్. 2.5 to 2.7 అంటే మాకు చాలా కష్టం. దట్ ఈస్ అవర్ ఇయర్లీ శాలరీ. విత్ హెల్ప్ ఆఫ్ AP గవర్నమెంట్ వీ రీచ్ దట్ సార్.
థ్యాంక్స్ ఎలా. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళు ఉన్నారు? తమ్ముడు ఏం చేస్తున్నారు? డిగ్రీ చదువుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజ్. థ్యాంక్ యూ.